హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బ్రెడ్ మరియు అటుకులతో అదిరిపోయి ఒక కొత్త రెసిపీని ట్రై చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మీడియంగా ఉండేలాగా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదు అనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ దీనిలో వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ ఒకే వైపు ఉంచినట్లయితే మనకి మాడిపోతాయి, కలుపుకుంటూ ఉండాలి. వెనక్కి తిరగలేదు అనిపించినప్పుడైతే మాత్రం చేత్తో కూడా మనం అటు ఇటు కూడా టర్న్ చేసుకోవాలి. ఎటువైపు అయితే మనకు కాలేదో అటువైపు మనం చేత్తో ఇలాగా వెనక్కి తిప్పుకొని రెండో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మొత్తం అన్నీ బాగా క్రిస్పీగా అయిపోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు అటుకులను తీసుకొని దీనిలో వేసేసుకోండి. ఈ అటుకులు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇక్కడ ఆయిల్ అంతా పీల్చేసి మనకి అటుకులన్నీ క్రిస్పీగా అయిపోతాయి. బాగా క్రిస్పీగా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీనిలో పల్లీలు 1/2 కప్పు వేసుకోండి. పల్లీలు 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరీ ఎర్రగా వేయించకుండా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని 1 నిమిషం పాటు వేయించి ఒక బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనవసరం లేదు. ఇలా ఉన్నప్పుడే మనం బంగాళదుంపలని వేసేసుకోవాలి. బంగాళదుంపను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ రెసిపీకి బంగాళదుంపే మంచి టేస్ట్ వస్తుంది. బంగాళదుంప వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీనిలో కలర్ కోసం కొంచెం పసుపు, నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని మనకి బంగాళదుంప ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని బంగాళదుంప ఉడికే వరకు ఉడికించుకుందాం. బంగాళదుంప ఉడికేలోపు ఒక గిన్నె తీసుకొని దానిలో మనం 2 కప్పులు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. చేత్తో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని బంగాళదుంప ఉడికే వరకు 1 నిమిషం పాటు అలానే ఉంచేసుకోవాలి. అటుకుల్లోని నీరంతా పీల్చుకొని మనకి కొంచెం సాఫ్ట్గా అవుతాయి 1 నిమిషం పాటు అలానే ఉంచినట్లయితే. ఈలోపు బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఏదైనా గరిటతో గట్టిగా నొక్కినట్లయితే మనకి దుంప ఉడికిందో లేదో తెలిసిపోద్ది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం అటుకుల్ని క్లీన్ చేసుకున్నాం కదా, వాటిని దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లేదనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని దీనిలో వేసేసుకోండి. బ్రెడ్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం 2 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే మనకి బ్రెడ్ కూడా సాఫ్ట్గా అయిపోద్ది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న అటుకుల్ని దీనిపైన వేసుకోవాలి. అన్నీ కాకుండా కొంచెం వేసుకోండి. కొన్ని వేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఇలా మనం లాస్ట్ ఫైనల్గా కొన్ని అటుకులు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనకి క్రిస్పీగా తగులుతుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ పిల్లలు ఆకలి అన్నప్పుడు స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. ఇలా అంతా బౌల్లో వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని దీనిపైన కొంచెం వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ సాఫ్ట్గానే ఉంటాయి తినేటప్పుడు. ఆల్రెడీ వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, వీటిలో కొంచెం తీసుకొని దానిపైన కొంచెం వేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. మిగిలిన అటుకుల్ని ఏం చేయాలో చూద్దాం.
టేస్ట్ చూసారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది. మిగిలిన అటుకులతో వేరొక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ కాకుండా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని దానిలో వేసుకొని 1 నిమిషం వేయించుకోండి. ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనకి బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదా, దాన్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. అంతే సింపుల్గా మనం రెండో రకం అటుకులతో స్నాక్స్ తయారు చేసుకున్నాం. ఇది అటుకుల మిక్చర్. అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చూశారు కదా, అటుకులు మరియు బ్రెడ్తో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను. ఇంకా అటుకులతో కూడా మిక్చర్ రెడీ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్కి ఇచ్చని సబ్స్క్రైబ్ చేయండి.